ఎటు చూసినా హాయ్ నాన్న, అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా హాయ్ నాన్న. బ్రో అది కాదు, మా నాన్న అయితే నన్ను ఎప్పుడు కూడా ఆ విధంగా భుజాల పైన ఎక్కించుకోలేదు, చేయలేదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఏమన్నా కోల్పోయినాము, నిజ జీవితంలో కోల్పోయినాము అని అంటే అది సినిమాలో చూసి దాన్ని ఫీల్ చేసుకోవచ్చు. డిప్రెషన్లకి పోవాల్సిన అవసరం లేదు. అందుకే అదే చూపించాడు ఆయన, నాన్నగారు అదే చూపించారు. ఇన్ కేస్ మీరు ఏమైనా లాస్ అయితే సినిమాల పరంగా కానీ సొసైటీని చూసి పరంగా కానీ మీరు తీసుకోండి, డిప్రెషన్కి పోవద్దు అని చెప్పేసి కాన్సెప్ట్ ఇండైరెక్ట్గా చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేదు. అందులో కూతురు నాన్నకు సెట్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే మా నాన్న మమ్మల్ని చూడలేదు, మా నాన్న అలాగని మా అమ్మ పోలేదు కాబట్టి నాకు ఆ ఎమోషన్ తెలీదు. బట్ ఎలా ఉన్నాయి ఎమోషన్? అది అరే రియల్ లైఫ్లో అరే రియల్ లైఫ్ది స్టోరీ బాబు. అది దాని గురించి ఎట్లా అంటే ఏం చెప్పాలి చెప్పు. ఇంకో విషయం బ్రో ఇంకో విషయం ఏంటంటే అది ఎమోషన్ మూవీ భయ. ఎవరైనా క్యారీ బ్యాగ్ అని అంటే నిజంగా వాడికి నాన్న మీద కానీ దాని మీద ఫీలింగ్ లేనట్టే వాడికి. ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యూమన్ డెఫినెట్లీ యూ హ్యావ్ అ ఫీలింగ్.